హాయ్ వ్యూయర్స్, దిస్ ఈస్ డాక్టర్ శిల్ప. నేను ఈ రోజు చెప్పదలుచుకున్న టాపిక్ యూట్రైన్ క్యావిటీలో అడ్హెషన్స్. అడ్హెషన్స్ అంటే ఏంటి? అతుక్కుపోవడం అని అంటారు. అర్థం కావడానికి ఏంటి, గర్భసంచిలో పొరలు అనేది అతుక్కొని ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఎవరికి, ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కి కానీ, ఎక్కువగా బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేదా బ్లీడింగ్ లో తేడాలు, తక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ ఉన్నప్పుడు కానివ్వండి, వాళ్ళకి స్క్రీనింగ్ చేసినప్పుడు లోపల పొర అతుక్కోవడం అనేది ఉంది లేనిది తెలుస్తుంది. సో ఇది ఓన్లీ స్కాన్ బేస్డ్ అయినా తెలిసిపోతుంది అంటే, స్కాన్ బేస్డ్ గా ఇది చాలా వరకు డయాగ్నోస్ చేయలేము. ఇది చాలా వరకు హిస్ట్రోసాల్పింగోగ్రఫీ కానీ, అంటే ఎస్ఎస్జి కానివ్వండి, ఎస్ఎస్జి కానివ్వండి, ఈ రెండు పద్ధతులు అంటే ఎక్స్రే ద్వారా కానీ, స్కాన్ రూపంలో కానీ, ఏదైనా వాటర్ పుష్ చేసి చూసినప్పుడు, వాటర్ కానివ్వండి, డై కానివ్వండి, కింద నుంచి గర్భసంచి ముఖద్వారం ద్వారా పుష్ చేసి చూసినప్పుడు క్యావిటీ అంతా మనకి ఇన్ఫ్లేట్ అయ్యి, అంటే ఉబ్బిచ్చినప్పుడు దాంట్లో ఉన్న లేయర్స్ వైజ్ క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడు అడ్హెషన్స్ అనేది తెలుస్తాయి. ఇంకొక పద్ధతి ఏంటి, హిస్ట్రోస్కోపీ. ఎప్పుడైతే అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ లో తేడాలు రావడం, అంటే తక్కువ కానీ ఎక్కువ కానీ జరుగుతున్నప్పుడు వాళ్ళకి హిస్ట్రోస్కోపీ గైడెడ్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే స్కోప్ ద్వారా, కెమెరా గైడెడ్ గా యూటరైన్ క్యావిటీ అనేది చూడడం జరుగుతుంది. ఈ యూటరైన్ క్యావిటీ అప్పుడు కూడా వాటర్ తో ఇన్ఫ్లేట్ చేసి క్యావిటీ అని చూసినప్పుడు లోపల పొరలు అతుక్కొని ఉన్నట్టయితే దాన్ని యూటరైన్ క్యావిటీ అడ్హెషన్స్ అంటారు. అలానే సైంటిఫిక్ టర్మ్ లో చెప్పాలి అంటే ఆషర్మాన్ సిండ్రోమ్ అంటారు. ఈ సిండ్రోమ్ అనేది, ఈ రకమైన చేంజెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా క్యావిటీ అనేది ఎక్స్పాండ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది డిపాజిషన్ కరెక్ట్ ప్లేస్ లో జరిగి ఎదగడానికి బిడ్డకి సరైన క్యావిటీ, సరైన ప్లేస్ ఏర్పడుతుంది. సో ఈ యూటరైన్ క్యావిటీ అడ్హెషన్స్ అనేది మీకు ఎందుకు జరుగుతాయి? యూటరైన్ క్యావిటీ అడ్హెషన్స్ అనేది యూజువల్లీ మోస్ట్ కామన్ ఏంటి, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా హార్మోన్ డిఫరెన్సెస్ బాగా ఉన్నప్పుడు, హార్మోన్ తేడాలు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎవరికైతే మోస్ట్ కామన్ ఉంటాయో వాళ్ళకు ఏంటి, ఎండోమెట్రియల్ డిపాజిట్స్ అనేది ఇర్రెగ్యులర్ గా యూట్రస్ ఇన్నర్ లైనింగ్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వకపోవడము, దానితో అతుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా క్రానిక్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, క్రానిక్ సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఉన్నప్పుడు కూడా యూటరైన్ క్యావిటీ మొత్తం పొరలతో అతుక్కొని ఉండడం జరుగుతుంది. అదే విధంగా కొంతమందికి ఏంటి, సర్జికల్ అప్రోచెస్ జరిగిన తర్వాత డిఎన్సి లాంటి ప్రొసీజర్స్ కానివ్వండి, సక్షన్ ఎవాక్యుయేషన్ లాంటి క్యూరెటాజ్ అనేది జరిగినప్పుడు కానివ్వండి, లేదా హిస్ట్రోస్కోపీ గైడెడే కొన్ని ఒక్కోసారి స్క్రేప్స్ అనేది, అంటే మల్టిపుల్ పాలిప్స్ ఉన్నప్పుడు కానివ్వండి, పాలిప్స్ అంటే చిన్న చిన్న పింపుల్స్ లాగా గర్భసంచిలో పొరలు ఏర్పడినప్పుడు కూడా ఈ అతుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ రకంగా అడ్హెషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలబడడానికి కానివ్వండి, బిడ్డ ఎదగడానికి కానివ్వండి, ఏ రకంగా ఇబ్బంది జరగకుండా ఉండడానికి ఫస్ట్ హిస్ట్రోస్కోపిక్ అడిహోలైసిస్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ హిస్ట్రోస్కోపిక్ అడిహోలైసిస్ కాకుండా నార్మలీ డిఎన్సి రూపంలో ఎందుకు అవి తీసేయలేం మేడం అని కొంతమంది అడుగుతారు. సో ఆ విధంగా ఏదైతే డిఎన్సి బేస్డ్ మీద డైరెక్ట్ క్యూరెటాస్ చేసి ఆ క్యావిటీని క్లీన్ చేస్తే గనక మళ్ళీ రీఅకరెన్స్ ఆఫ్ ఆషర్మాన్ సిండ్రోమ్, మళ్ళీ రీఅకరెన్స్ ఆఫ్ అడ్హెషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా కాకుండా హిస్ట్రోస్కోపీ ద్వారా వెళ్ళినట్టయితే కెమెరా ద్వారా చూస్తూ ఎక్కడ అడ్హెషన్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే కట్ చేయడం జరుగుతుంది. రెస్ట్ అదర్ ఆఫ్ టిష్యూ అనేది ఎక్కువగా డిస్టర్బ్ చేయనప్పుడు మళ్ళీ రీఅకరెన్స్ ఆఫ్ అడ్హెషన్స్ అనేది ఉండే అవకాశాలు చాలా తగ్గించగలుగుతారు. కాబట్టి ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.